ఇక చదువు జోలికే వెళ్ళలేనంత పని చేసావు కదరా. దీనంతటికి కారణం సినిమా. రేయ్, సినిమాలో లక్షలో ఒక్కడైనా గెలుస్తున్నాడు, మిగతా వాళ్ళంతా పిచ్చవెత్తుకుంటున్నారు. ఎన్నాళ్ళు ఫ్రాడ్ పనులే చేసావు, కానీ ఈ రోజు సినిమా తీయడం కోసం టీచర్ని హత్య చేయాలని చూసావు. అంతకుండా అంటున్నావు, నేను హత్య చేయడం చూసావా నువ్వు? అవునయ్యా, నేను ఫ్రాడ్నే. దేని వల్ల? నీ వల్ల, నీ కఠినమైన పెంపకం వల్ల. చిన్నప్పుడు ఏడుస్తున్నా తీసుకెళ్లి స్కూల్లో దించావు, ఇప్పుడు కూడా చదువు చదువు అని ఏడ్పిస్తూనే ఉన్నావు కదయ్యా. సినిమా కోరిక రాగానే తిన్నగా నీ దగ్గరికే వచ్చి చెప్పాను. అప్పుడే నువ్వు పర్వాలేదు, ఒకసారి ట్రై చేసి చూడరా అని సపోర్ట్ చేస్తుంటే, ఇప్పుడు నాకెందుకయ్యా ఈ పరిస్థితి? అదో తెలిసి ఒక పిచ్చోని తీసుకొచ్చి నువ్వు వాళ్ళ అయిపోతావన్నావు. మనిషి వంటయ్యా నువ్వు. నువ్వు సినిమాల్లో ఓడిపోయే 99,999 మందిని మాత్రమే చూస్తున్నావు, కానీ నేను గెలిచి ఆ ఒక్కడినే చూస్తున్నా.